హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోనే కొన్ని వందల వేల లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. వాటన్నిటికీ లిపి కూడా సరిగ్గా ఉండదు. అలాగనే ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన 8 భాషల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ లాంగ్వేజెస్ అన్నిటిని ఏన్షియంట్ లాంగ్వేజెస్ అంటారు. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ టుడే అవర్ వీడియో. నంబర్ 8 కొరియన్. ప్రపంచంలోనే అతి పురాతనమైన భాషల్లో కొరియన్ కూడా ఒకటి. దక్షిణ కొరియా మరియు ఉత్తర కొరియాలో ఇది అధికారిక భాష. కొరియన్ భాషను దాదాపు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుండి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం 76 మిలియన్ల మంది ప్రజలు ఈ భాషను మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడే కొరియన్ భాష యొక్క అక్షరాలు 15వ శతాబ్దం వరకు లేవు. కొరియన్ భాషపై చైనా ప్రభావం కూడా ఉంది. నంబర్ 7 పార్సియన్. ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, ఇరాన్, గ్రేట్ ఇరాన్లో కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ ఈ భాషను మాట్లాడుతున్నాయి. ఇప్పుడు మాట్లాడే పార్షియన్ భాషలో క్రీస్తు శకం 800 సంవత్సరాల నుండి పెద్దగా మార్పు లేదు. అంటే అప్పటి శాసనాలు దొరికిన వాటిని సామాన్య పార్సీ ప్రజలు సులభంగా చదవగలరు. పార్షియన్ భాషను ఆఫ్ఘనిస్తాన్లో దారి అని, తజికిస్తాన్లో తజికి అని పిలుస్తారు. ఇది 2500 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. నంబర్ 6 హిబ్రూ. హిబ్రూ 3000 సంవత్సరాల కంటే ప్రాచీనమైన భాష. ఇది ప్రస్తుతం ఇజ్రాయెల్ యొక్క అధికారిక భాష. యూదులు దీనిని పవిత్ర భాషగా కూడా పిలుస్తారు. బైబిల్ యొక్క ప్రాచీనమైన నిబంధనలు వ్రాయబడింది కూడా ఈ హిబ్రూ భాషలోనే. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పాలస్తీన్ అధికారిక భాష కూడా హిబ్రూనే. హిబ్రూ భాష క్రీస్తు శకం 200 నుండి 300 సంవత్సరాల మధ్యలో అంతరించ దశలో ఉంది. మధ్యయుగపు కాలం నాటి యూదులు ప్రార్థన, కవిత్వం, సాహిత్యాలను ఈ భాషలు ఉపయోగించడం వల్ల మళ్ళీ ఆ భాషకు బలం ఏర్పడింది. 2007లో ఇజ్రాయెల్ నగరమైన బీట్ షేమేష్లో కిర్బేదు కాయాస శాసనం ప్రాచీన హిబ్రూ భాషలో లిఖించబడింది. నంబర్ 5 చైనీస్. చైనీస్ భాష ప్రపంచంలోనే అత్యధిక మంది మాట్లాడే భాష. ఈ భాషను కొన్ని పశ్చిమ ఆసియా మరియు చైనాలోని ప్రజలు మాట్లాడడం జరుగుతుంది. ఈ భాష సీనో టిబేటియన్ భాషల సమూహానికి చెందింది. దీని లిఖిత పూర్విక ఆధారాలు క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాల నాటిదిగా గుర్తించబడింది. ఈ భాషను ప్రధానంగా మాండరిన్ అని కూడా చెప్తారు. నంబర్ 4 గ్రీకు. గ్రీకు భాష యొక్క చారిత్రక ఆధారాలు క్రీస్తు పూర్వం 450లో కనుగొనబడ్డాయి. అయితే గ్రీకు భాషను 3 దశలుగా విభజించడం జరిగింది. అవి ప్రాచీన గ్రీకు, మధ్య గ్రీకు, ఆధునిక గ్రీకు. క్రీస్తు పూర్వం 1450 నుండి 1350 మధ్య కాలానికి చెందిన లీనియర్ బి అనే పలక మిస్సేనియాలో కనుగొనబడిన గ్రీకు భాష. ఇది 3000 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. నంబర్ 3 ఈజిప్షియన్. ప్రపంచంలో అతి పురాతనమైన నాగరికతలో ఈజిప్ట్ నాగరికత కూడా ఒకటి. ఇది ఈజిప్ట్ యొక్క పురాతనమైన దేశీయ భాష. క్రీస్తు పూర్వం 3400 సంవత్సరాల నుండి ఈ భాష వాడుకలో ఉండేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ భాష ఈజిప్ట్లోని 17వ శతాబ్దం వరకు బాగా వాడుకలో ఉండేది. అయితే ఇప్పుడు ఈజిప్టులో అరాబిక్, ముస్లిం భాషలు అధికారికంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈజిప్టు భాషను ఈజిప్ట్లోని కొన్ని ప్రార్థనా మందిరాల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. నంబర్ 2 తమిళ్. ప్రపంచంలో భారతదేశంతో పాటు శ్రీలంక మరియు సింగపూర్ మొదలగు దేశాల్లో 8,77,00,000 మంది తమిళ్ భాషను మాట్లాడుతున్నారు. ఇప్పటి ఆధునిక ప్రపంచంలో మాట్లాడుతున్న అతి పురాతనమైన భాషల్లో తమిళ్ కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ భాష ద్రావిడ భాషల్లో ఒకటి. భారతదేశంలో తమిళనాడులోని ఈ భాషను ఎక్కువగా మాట్లాడుతుంటారు. చరిత్ర శాసనాల ఆధారంగా ఇది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటికి చెందిన లిపి అని గుర్తించారు. ఇది 5000 సంవత్సరాల కంటే పురాతనమైన భాష. అయితే ఇప్పుడు కొంతమంది అభిప్రాయ ప్రకారం సంస్కృతం కంటే ప్రాచీనమైనదిగా ఈ భాషను చెబుతున్నారు. నంబర్ 1 సంస్కృతం. సంస్కృతం భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రకారం గుర్తింపు పొందిన 22 భాషల్లో ఒకటి. సంస్కృత భాషను బ్రహ్మదేవుడు సృష్టించి స్వర్గంలోని ఋషులతో పంచుకున్నాడు. అలాగే ఈ భాషను ఋషులు భూమిపై ప్రజలకు నేర్పించారని భావన. ఈ భాష దేవతలు మాట్లాడిన భాష కనుక దేవ భాష అని కూడా అంటారు. అన్ని యూరోపియన్ భాషలు సంస్కృత భాషను ఆధారంగా చేసుకుని పుట్టుకొచ్చాయి. హిందువులు దైవారాధన చేయు శ్లోకాలు, మంత్రాలు ఉన్న వేదాలు అన్ని సంస్కృత భాషల్లోనే ఉంటాయి. ఈ సంస్కృత భాషను క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు పురాతనమైన లిఖిత ఆధారాలు ఉన్నాయి. ఇది 5000 సంవత్సరాల కంటే చరిత్రను కలిగి ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు విన్న 8 లాంగ్వేజెస్లో మీకు ఇష్టమైన లాంగ్వేజ్ ఏదో కమెంట్ చేయండి.